నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సుప్రభాత్ టౌన్షిప్ లో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ సమావేశం పిల్లి శేఖర్ ను పరామర్శించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన విజ్ఞాన పరిషత్ కమ్యూనిటీ లైబ్రరీని సందర్శించిన మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరి ఎన్టీపీసీ ఆఫీసులో ఘనంగా కామ్రేడ్ కుమారస్వామి 34వ వర్ధంతి కార్మికోద్యమ చరిత్రలో అతివాదులకు అరాచక శక్తులకు చోటు లేదన్న సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు కరీంనగర్ మండలం అలుగునూరులోని కాకతీయ బార్ వద్ద బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కుక్కను తప్పించిపోయిన కారు పక్కనే ఉన్న బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా డ్రైవర్ కు పెను ప్రమాదం తప్పింది. అతి వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పగటిపూట ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రభాత్ టౌన్షిప్ లో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ సమావేశం వయోవృద్ధులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. పోచారం మున్సిపాలిటీలోని సుప్రభాత్ టౌన్షిప్ కొర్రేములలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం అధ్యక్షులు బంగారి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులైన జె కొమరయ్య, ఎస్ సత్యనారాయణలకు శాలువలతో సత్కరించారు. ఈ సమావేశం ఉద్దేశించి టాస్క్ కార్యదర్శి ఆల వందర్ వేణుమాధవ్ మాట్లాడుతూ వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని 1990లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతిపాదన మేరకు 1991 అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుగుతుందన్నారు. వయోవృద్ధులు తమ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహిస్తూ ఉప్పు, పంచదార, క్రొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలని, తగిన వ్యాయామం, నడక కొనసాగించాలన్నారు. ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే అంటారు, కొంతమంది ఓల్డ్ పర్సన్స్ డే అంటారు. ఏదేమైనా కానీ ఈ రోజు జరుపుకున్నామంటే ఇది ఇంటర్నేషనల్ వయోవృద్ధుల 35వ వార్షికోత్సవం అని జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క 30 సంవత్సరాలు ఎందుకంటున్నాం అంటే 1984లో ఆస్ట్రియా ఉంది ఒకటి దేశం, అక్కడ వియన్నా రాజధాని ఉంది. ఆ వియన్నాలో కొంతమంది ప్రముఖులు సీనియర్స్ అంతా మన ముసలాళ్ళంతా పాల్గొని మన యొక్క సంరక్షణ గురించి, మనకు హక్కుల గురించి మనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని కోరుకున్నాం. ఆ విధంగా చేసుకుంటూ 1990లో డిసెంబర్ 14న యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత 1991 అక్టోబర్ 1న ఈ యొక్క ఇంటర్నేషనల్ ఓల్డ్ పర్సన్స్ డే, ఈ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకోవాలని తీర్మానం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీనికి గుర్తింపు వచ్చింది. 1980కు ముందు సీనియర్ సిటిజన్ అనే పదమే లేదు, ఏదో ముసలోళ్ళు అనేవాళ్ళు. కానీ వయోధికులు, ఓల్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్ అనే పదము ఆ రోజు నుంచి మొదలైంది. ప్రస్తుతం మనం అంతా సీనియర్ సిటిజన్ గా ఉన్నాం. కానీ చట్టాలు, ప్రభుత్వాలు మనకి ఏమాత్రము అనుకరించటం లేదు. 2007లో భారత రాజ్యాంగము అంటే భారత ప్రభుత్వం తల్లిదండ్రులు పోషణ వయోధికుల పోషణ చట్టం అని బిల్లు పెట్టారు. ఆ బిల్లు ఇంకా పూర్తిగా అమలు కావటం లేదు, కేవలం కాగితాల వరకే పరిమితమైంది. అదేవిధంగా దేశంలో ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో 40 లక్షల మంది వయోధికులు ఉన్నారు. దేశంలో 15 లక్షల మంది ఉన్నారు, 15 కోట్ల మంది ఉన్నారు. 2050లో ఈ సంఖ్య 33 కోట్లు రాబోతుంది. అంటే యువత తగ్గిపోతుంది, వృద్ధులు పెరిగిపోతున్నారు. కానీ
ప్రభుత్వాలు బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్లు ఏర్పాటు చేస్తున్నా కానీ వృద్ధులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో మనము డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రతి చోట కమిషన్లు ఉన్నాయి, మరి వయోవృద్ధుల కమిషన్ ఎందుకు ఉండకూడదు? అది మనం ఓట్లేసాము అంటే దాదాపు 40 లక్షల మంది ఓట్లు ఉన్నామంటే మన భాగం కలిపి దాదాపు 70-80 లక్షల మంది ఉన్నట్టే కదా. 80 లక్షల ఓట్లను మనం ఒక ప్రభుత్వాలకు మనకు నచ్చిన దానికి చేస్తున్నాం. ఏ ప్రభుత్వం ఏం చేయటంలే. అదేవిధంగా ప్రతి చోట ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. కలెక్టరేట్ ఆఫీసులో ఒక సెక్షన్ పెట్టారు, ఒక ఆఫీసర్ పెట్టారు. ఆఫీసర్ ఏముంది? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన వ్యక్తే చూస్తున్నాడు. కానీ సీనియర్ సిటిజన్ నామకే వస్తూ అప్లికేషన్ కార్డ్స్ ఇచ్చేందుకు పనిచేస్తున్నాడు. ప్రతి కలెక్టరేట్ ఆఫీసులో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలో వృద్ధులకు మనోవికాస కేంద్రం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డే కేర్ సెంటర్లు అంటున్నాయి, ఏదో జిల్లాకు 1-2 ఉంటున్నాయి. మనం కూడా ఇక్కడ మాకు లైబ్రరీ ఏర్పాటు చేయాలని గతంలో ఉన్న పోచారం మేయర్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ అది అమలు కావట్ల. అదేవిధంగా ఈరోజు దేశంలో 5 కుటుంబాలు, వృద్ధుల కుటుంబాల్లో కనీసం ఒక కుటుంబం రోడ్డులో పడుతుంది. కుటుంబ సభ్యులు ఆస్తులు సంగ్రహించి అదేవిధంగా వాళ్ళకు పెన్షన్, గ్రాట్యుటీ, ధనం ఇదో సంపాదించేందుకు దోచుకొని రోడ్డు మీద పడేయడం జరుగుతుంది. కానీ మన రక్షణ కొరకు మనమే ప్రభుత్వాలకు విన్నవించుకోవాలి. అదేవిధంగా మన ఆరోగ్యం కాపాడుకోవాలి. కేవలం ముసలివాళ్ళు అయిపోయామని భావించకుండా ప్రతిసారి పరిచయస్తులతోని, స్నేహితులతోని కలిసిమెలిసి ఉండాలి. కనీసము ఆలోచనలు తక్కువ పెట్టి రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి, నడక చేయాలి, వ్యాయామం చేయాలి. అదేవిధంగా మనకు ఆగర్భ శత్రువులు 3 ఉన్నాయి ప్రతి మనిషికి, అందులో ముఖ్యంగా ముసలి వాళ్ళకు. ఒకటి ఏంటంటే ఉప్పు, అదేవిధంగా పంచదార, మైదా. ఈ 3 పదార్థాన్ని తగినంత మోతాదు తగ్గించాలి, నివారించలేకపో. ఎందుకంటే జీవ చాపలు నాలుక రుచి మరుగుతుంటుంది. కాబట్టి ఈ 3టిని మనము తగ్గించాలి. ముఖ్యంగా పచ్చళ్ళు కానీ, అదేవిధంగా ప్రతి మజ్జిగన్నానికి పెరుగడానికి ఉప్పు వేసుకోవడం, అది కూడా ఉప్పును తగ్గించడం వల్ల మన యొక్క ఆరోగ్యానికి, ఉప్పు మన శరీరానికి ముప్పు అని భావిస్తూ ఉప్పును తగ్గించాలి, పంచదార తగ్గించాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర కమిటీ వారు చేసే పిలుపుకు మనమందరం వెళ్లి మన యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ అదేవిధంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్ హక్కుల గురించి పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. హైదరాబాద్ లో మద్యం లోడుతో వెళ్తున్న లారీలో బుధవారం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హబ్సిగూడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. లారీలో మంటలు రాగానే డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. కిందకి దూకి ప్రయాణాలు దక్కించుకున్నాడు. అక్కడున్న కొందరు స్పందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్ని ప్రమాదం వల్ల మద్యం బాటిళ్లు పాక్షికంగా కాలిపోయాయి. కొందరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. గోదావరి కని పట్టణంలోని ఎల్బీ నగర్ లో 32వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆలయ ఫౌండేషన్ రక్తదాన శిబిర నిర్వాహకులు ఐతా శివకుమార్ ఆధ్వర్యంలో ఆలయ ఫౌండేషన్ ఘనంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ సందర్భంగా మొత్తం 32 యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సమితికి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి మాట్లాడారు. రక్తదానం అనేది అత్యున్నత మానవతా దానం. 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడుతుంది.
తలసేమియా చిన్నారులు, ప్రమాదంలో ఉన్నవారు, గర్భిణీలు, వీరికి రక్తదాతలు ప్రాణదాతలవుతారు. ప్రతి ఒక్కరూ రక్తాన్ని జీవితంలో ఒక పర్వదినంగా భావించాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 ఎక్సైజ్ DSPలుగా నియమితులైన సామల సతీష్, శ్రీరామ్ రెడ్డిలను పరికిపండ్ల నరహరి ఆలయ ఫౌండేషన్ పక్షాన శాలువల కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సామల సతీష్ కృషి పట్టుదలతో సాధించిన ఈ విజయం యువతకు ఆదర్శప్రాయమైంది. ఆయన లాంటి యువకులు సమాజానికి ప్రేరణగా నిలుస్తారని అభినందించారు. 2% ఛాన్స్ ఉంటుంది. 2% నాన్ డిప్యూటీ కలెక్టర్ల నుంచి కూడా ఐఏఎస్ అవుతారు. 2% ఉంటుంది. సో అందుకని దానికోసం కూడా నువ్వు ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి శిఖరాలకు చేరుకోవాలి. అది గవర్నమెంట్ వ్యవస్థ కూడా చాలా మంచి. సో మన వ్యవస్థ నుంచి, మన మధ్యలో నుంచి, మన ఫౌండేషన్ కూడా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సతీష్ ఎందరికో ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఆదర్శవంతుడు. ఇంకా ముందు ఇంకెన్నో విజయాలను అధిరోధించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా తమ్ముడు శ్రీరామ్ రెడ్డి ఎంత మంచి మాట చెప్పిండు. మనము సతీష్ కి ఓనమాలు నేర్పితే ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్నాడు. ఆయన దగ్గర గైడెన్స్ తీసుకొని ఈరోజు తను కూడా క్లాస్ 1 ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం అని అంటే మా ఆషామాషి కాదు. గ్రూప్ 1 ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం అని అంటే ఆషామాషి కాదు. ఎంత శ్రమపడి, ఎంత కష్టపడి, ఎన్ని అహోరాత్రులు కష్టపడితే కానీ ఇలాంటి ఆనుమత్యాలు తయారు కాదు. మీరు ఖచ్చితంగా సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎక్కడ ఉన్నా కూడా కానీ సమాజ హితువు కోసమే పనిచేయండి. సమాజమే సమాజ బాగోగులే మన లక్ష్యం. ఏ పోస్ట్ అయినా కూడా కానీ మనకి అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తారు మంచి చేయడానికి. దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఎక్కడ వీలైతే అక్కడ మన సామాజిక వర్గాలు, మనలాంటి వాళ్ళ కోసం ఎంత మనము మంచి చేయగలిగితే అంత మంచి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ ఇరువురికి ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్పేది చదువు అనే నిచ్చెన వదలొద్దు. చదువు అనే నిచ్చెన ఎక్కుతూనే ఉండాలి. ఒక నిచ్చెన కాదు, 4 నిచ్చెనలు ఎక్కువ ఉండాలి. ఎక్కడ ఎవరికి వీలైతే అక్కడ మనము చదువుకునేటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఏవైనా అవసరాలు అనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా మనం వాళ్ళకి ముందుండి మనం సహకరించాలి. ఇదే మన ఆలయ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఇదే మన జీవిత లక్ష్యం. ఇదే మనం చేసుకునేటటువంటి మన సామాజిక వర్గాల నుంచి ఎంత మందికి వీలైతే అంతమంది మనం సహకరించుకుంటూ పోదాం. ఈ సందర్భంగా మరొకసారి ఆలయ ఫౌండేషన్ విద్య, వైద్య, ఉపాధి ఇదే మన కోర్ వాల్యూస్, కోర్ లక్ష్యం. దీన్నే మనం ముందు తీసుకెళ్తుంటూ కార్యక్రమాలు చేద్దాం. మరొకసారి అందరికీ దేవి నవరాత్రుల సందర్భంగా, ఈరోజు నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు దసరా పండుగ అందరూ కన్నుల పండుగగా ఘనంగా జరుపుకోవాలి. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, మంచి సౌభాగ్యాలు, అంత ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి రోజుకు 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా చేయాలని సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం ఆదేశించారు. రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఉవర్ బర్డెన్ను తొలగించారన్నారు. బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 3 నెలలుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల కాలంలో 91% ఉత్పత్తి లక్ష్యాలను, 93% రవాణా లక్ష్యాలను మాత్రమే సాధించామని, మిగిలిన 6 నెలల్లో ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాల వల్ల కలిగిన నష్టాలను భారీ చేసుకోవడానికి వీలుగా ఏకపై ఉత్పత్తి లక్ష్యాలను పెంచినట్లు వెల్లడించారు. అలాగే గత 2 నెలల కాలంలో సింగరేణి సంస్థ మనుగడకు, ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడే పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. కమాన్పూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ పెళ్లి చంద్రశేఖర్ ను బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఇటీవల ప్రమాదానికి గురైన చంద్రశేఖర్ ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన పరిస్థితి తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు బుధవారం నాడు కమాన్పూర్లోని ఆయన నివాసంకు వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరామాలయ సమీపంలోని సింగరేణి క్వార్టర్స్ లో RFCL అవుట్ సోర్సింగ్ ఫిజిషియన్ అసిస్టెంట్ అయిన యశ్వంత్ పై 7/1/2025న హత్యాయత్నం జరిగిందని, ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో అతని గుర్తు తెలియని వ్యక్తులు తల ముఖంపై దాడి చేశారని అతని భార్య ప్రతిమ ఫిర్యాదు మేరకు గోదావరి కని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తును గోదావరి కని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో వన్డెన ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి క్రైమ్ టీం వివిధ కోణాల్లో విచారణ జరిపారు. పలు కోణాల్లో విశ్లేషించిన పోలీసులు కుటుంబ సభ్యులు బంధువులను విచారించారు. యశ్వంత్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో నిందితుడి ముఖం రికార్డు కావడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టడం జరిగింది. మాతంగి కాంప్లెక్స్ లో మాల సంఘం టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన విజ్ఞాన పరిషత్ కమ్యూనిటీ లైబ్రరీని ఈ రోజు మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమని సూచించారు. ఈ సూత్రాన్ని 100-150 సంవత్సరాల క్రితం పూలే దంపతులు అంబేద్కర్ గారు తెలుసుకుని పాటించారు కాబట్టి ఈ సంఘ సంస్కర్తలుగా రాజ్యాంగ నిర్మాతలుగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని తపన ఉన్న యువతకు ఇలాంటి లైబ్రరీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఇలాంటి లైబ్రరీల అవసరం ప్రస్తుతం చాలా ఉందని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి డివిజన్ లో కూడా ఒక్కో లైబ్రరీని ఏర్పాటు చేయాలని సూచించారు. మొట్టమొదట జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే ఆలోచన, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టి ఇక్కడ ఒక లైబ్రరీ స్థాపించాలని ఎవరికైతే ఆలోచన వచ్చిందో వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఎంత గొప్ప ఆలోచన! లైబ్రరీ, పుస్తకాలు, చదువు, ఇక్కడ కూర్చొని న్యూస్ పేపర్ చదువుడా, పుస్తకాలు చదువుడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము ఇక్కడ కూర్చొని ప్రయత్నాలు చేసుడా, ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఇంతటి అద్భుతమైనటువంటి ఆలోచన మీకు అధ్యక్షులకి, మీ కార్యదర్శి, ట్రెజరర్, మిగతా సభ్యులందరికీ చాలా మీ అందరికీ గొప్ప మనసు అని ఈ సందర్భంగా పేర్కొంటున్నాను. మనకి ఆదర్శవంతుడు అంబేద్కర్. 100,000 సార్లు మా ఫౌండేషన్ పిల్లలందరికీ తెలుసు, 100,000 సార్లు చెప్తారు. అంబేద్కర్ అనేటోడు 100 సంవత్సరాల కిందట, 1 కాదు 2 కాదు, 100 సంవత్సరాల కిందట బరోడా మహారాజ్ దగ్గర స్కాలర్షిప్ తీసుకుని చదువు అనే నిచ్చెన ఎక్కితేనే మన సామాజిక వర్గాలు ముందుకు, చదువు అనే నిచ్చెన పట్టుకొని స్కాలర్షిప్లు, గవర్నమెంట్ వ్యవస్థ, గవర్నమెంట్ కోచింగ్, గవర్నమెంట్ కాలేజు, గవర్నమెంట్ ఫీజులు, గవర్నమెంట్ స్కాలర్షిప్లు, గవర్నమెంట్ కోచింగ్, గవర్నమెంట్ పుస్తకాలు వ్యవస్థను ఉపయోగించుకొని ఆల్ ఇండియా, నాకు తమ్ముడు చెప్పినట్టు ఆల్ ఇండియా లెవెల్లో 78వ ర్యాంక్ తెచ్చుకున్నాయి. ఆల్ ఇండియా 10 లక్షల మంది విద్యావంతులు, ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ రాస్తే, 10 లక్షల మంది రాస్తే 55 మంది సెలెక్ట్ అయ్యారు. సో అందుకని ఇంతటి మంచి ఆలోచన, అద్భుతమైనటువంటి ఆలోచన, ఇలాంటి ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం అలా. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న ఆల్రెడీ పుస్తకాలు ఉన్నాయి, కూర్చోడానికి స్థలం ఉన్నది. నేను ఈ విషయం మళ్ళీ చెప్తా. నేను హైదరాబాద్ ఇంజనీరింగ్ చదవడానికి పోయినప్పుడు లైబ్రరీలు ఎత్తుకుంటా పోయేటో 7 లైబ్రరీలు ఉన్నాయి. 7 లైబ్రరీలలో కూర్చొని మనం చదువుకోవచ్చు. నేను సెలవు రోజులలో కూడా మా కాలేజ్ లైబ్రరీలో కూర్చుంటే లైబ్రరీకి, అరే నువ్వు సెలవు రోజులలో ఎందుకు వస్తున్నావా, నువ్వు వస్తే నేను రావాల్సి వస్తాను లైబ్రరీ, నీకే పుస్తకాలు చెప్పు, తీసుకపో, ఇంటికి తీసుకపో, మీ రూమ్కి తీసుకుపోయి చదువుకో అని ఇచ్చేటోడు నాకు ఫ్రీగా. సో మనకి కావలసినవి ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి 10 లైబ్రరీలు మనము ప్రతి వాడకి ఓ లైబ్రరీ పెట్టుకున్నట్టయితే అది చాలు మనకి. జ్యోతిబా ఫూలే తన భార్యని
విద్యావంతురాల్ని చేసి టీచర్గా చేసి ఎప్పుడు 150 ఏళ్ళ కిందట 150, 170 ఏళ్ళ కిందట మనము మన సామాజిక వర్గాలని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే కేవలం ఒకే ఒక ఆయుధం చదువు. ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ విషయాన్ని వందల వేల సార్లు మళ్ళీ చెప్తున్నా. నాకు చదువుకోవడానికి కాలేజీ ఫీజు కట్టడానికి పైసలు లేకుండా ఎంత 3,750 రూపాయలు. 3,750. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI CPI-ML మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో NTPC ఆఫీసులో కామ్రేడ్ కుమారస్వామి 34వ వర్ధంతి సభ నిర్వహించారు. కుమారస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా CPI-ML మాస్ లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, TUCI పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్లు మాట్లాడుతూ 1991లో కొంతమంది అరాచక శక్తులు విప్లవ ముసుగులో అతి కిరాతకంగా కామ్రేడ్ కుమారస్వామిని హత్య చేయడం జరిగింది. కార్మికోద్యమ చరిత్రలో అతివాదానికి అరాచక శక్తులకు చోట్లేదు. కామ్రేడ్ కుమారస్వామి హత్య ద్వారా విప్లవోద్యమాన్ని అణచివేయాలనుకున్న శక్తులకు నిరాశ ఎదురైంది. సింగరేణిలో ఆనాడు యాజమాన్యం కార్మికులను వెట్టి చాకరీ పనులు చేపిస్తూ కట్టు బానిసలుగా చూసే యాజమాన్యులకు వ్యతిరేకంగా బొగ్గుగని కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలను నడిపిన నిజమైన కమ్యూనిస్టు కార్మిక నేత కుమారస్వామి అని అన్నారు. అరాచకవాదులు హత్య చేసి ఇప్పటికీ 34 సంవత్సరాలు అవుతుంది. కుమారస్వామి ఆశయాలు మాత్రం ఎవడు చంపలేదు. కార్మిక వర్గం కోసం కుమారస్వామి తన యావత్ జీవితాన్ని అర్పించి ఈ యొక్క కార్మిక హక్కుల కోసం పోరాటం చేసి ఇలా కార్మికులు అనుభవిస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో సింగరేణి బొగ్గుగని కార్మికులు ఆ హక్కులన్నీ కుమారస్వామి పోరాటం చేసి ఆ రోజు సాధిస్తేనే ఇలా కార్మికులు స్వచ్ఛందంగా ఉన్నారు. కాబట్టి కార్మికులు ఇప్పటికైనా కార్మిక పోరాటాలలో ఐక్యమై ఈ యొక్క పోరాటాలను ముందుకు తీసుకుపోదాం. కుమారస్వామి కలలు కన్నా ఆశయాలను ముందుకు తీసుకుపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మద్యం సేవించి వేధిస్తున్నాడని క్షణికావేశానికి గురైన భార్య భర్తపై దాడి చేసింది. మేడ్చల్ పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నివాసం ఉంటున్న నరసింహ తరచూ మద్యం సేవించి వేధిస్తున్నాడని భార్య దాడి చేసిందని తెలిపారు. ప్రాణాంతక గాయాలవ్వడంతో నరసింహ మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సుప్రభాత్ టౌన్షిప్ లో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ సమావేశం. పిల్లి శేఖర్ ను పరామర్శించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. జన విజ్ఞాన పరిషత్ కమ్యూనిటీ లైబ్రరీని సందర్శించిన మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరి. NTPC ఆఫీసులో ఘనంగా కామ్రేడ్ కుమారస్వామి 34వ వర్ధంతి. కార్మికోద్యమ చరిత్రలో అతివాదులకు అరాచక శక్తులకు చోటు లేదన్న CPI-ML మాస్ లైన్ ప్రజాపంత నాయకులు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.